అమ్మా నమస్తే. నమస్కారం తల్లి. అమ్మా, ఉమ్, మెచ్యూర్ అవటం రజస్వల ఉమ్, ఒకప్పటి నియమ నిబంధనలకి ఉమ్, ఇప్పటికి కాలానుగుణంగా వచ్చిన మార్పులలో ఉమ్, ఇది కూడా మారిపోయింది. ఉమ్, ఒకప్పుడు ప్రత్యేకించి పక్కన కూర్చోబెట్టడం, ఫస్ట్ టైం అయినప్పుడు ఒక వేడుకగా చేయటం, మేనమామ చేయాల్సిన కార్యక్రమాలు మేనమామలు, పుట్టింటి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేసేవారు. ఇది ఒక పండుగ కింద క్రియేట్ చేసేవాళ్ళు. ఆడపిల్లకి చేసే కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించటం లేదు. మొదటిసారి అయినప్పుడు అలానే ఉంది. నెల నెల కూడా అదే కార్యక్రమం, రెగ్యులర్ కార్యక్రమాల్లో పాల్గొనటం. ఇంకా మనం కొన్ని విచిత్రాలు వింతలు కూడా చూస్తూ ఉన్నాం. మీ అభిప్రాయం ఏంటమ్మా? దీన్ని ఉమ్, 2 కోణాల్లో చూడాలమ్మా. ఒకటి, మనం సంప్రదాయం ఎందుకు వచ్చింది అన్న దృష్టితో ఒకటి, రెండోది అసలు ఇది ఏమిటి అన్నది ఒకటి. ఆ, సరిగ్గా చెప్తే మన సంప్రదాయాలన్నీ కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొచ్చినవే అనే ఒక్క పై టైటిల్ గుర్తుంచుకుంటే మిగిలిన మనకి సరిగ్గా గుర్తొస్తాయి, సరిపోతాయి. ఉమ్, ఎట్లాగంటే ఇది శారీరకంగా వచ్చేటటువంటి ఒక మార్పు ఆడపిల్లల్లో. మగపిల్లల్లో కూడా వస్తుంది, ఇంత గ్లేరింగ్గా ఉండదంతే. వాళ్ళకు కూడా ఆ, అటువంటి వయస్సు పరిణతి రావడం జరుగుతుంది. ఇది మనం సాధారణంగా మగపిల్లల్లో అయితే గొంతు మార్పులోను, గడ్డాలు అవి రావడంలోను, మీసాలు రావడంలోను గమనిస్తూ ఉంటాం. అవును ఆడపిల్లలకి కూడా అలాగే శారీరకంగా కనపడే మార్పులు కూడా ఉన్నాయి. అవును ఇది ఒక పరిణతికి వచ్చింది కనుక పదంలోనే ఏముందమ్మా, మెచ్యూర్ అన్నారు. అంటే ఒక పరిపక్వతకి వచ్చినటువంటి స్థితి. ఇది ఆ, ఆరోగ్య దృష్ట్యా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శరీరంలో ఒక్కసారిగా ఇంత మార్పు వచ్చేటప్పటికి ఏముంది, ఏం మార్పు వచ్చింది? నీ లోపల ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇవి యాక్టివేట్ అవ్వడానికి కారణం వినాళ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి వచ్చే స్రవాలు, హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్ దేని మీద ప్రభావం చూపిస్తాయి? శరీరంలో అవయవాల మీద చూపించడంతో పాటు మనసు మీద చాలా బాగా ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఆ సమయంలో శారీరక మానసిక ప్రశాంతత, విశ్రాంతి అవసరం. మొదటిసారి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఏ షాక్. చాలామంది ఆడపిల్లలు షాక్ అయిపోతూ ఉంటారు. అవును అటువంటి అంటే ఫిజికల్లీ దాన్ని చూసేటప్పటికి వచ్చే షాక్ ఒకటి, ఉమ్, శరీరం లోపల ఇంటర్నల్గా వచ్చేటటువంటి మార్పు ఒకటి. ఈ షాక్ నుంచి వాళ్ళు తట్టుకోవడానికి ఈ వేడుకలు అవి చేస్తే ఇదేదో ఆనందించాల్సిన విషయం కానీ నేను బాధపడాల్సిన విషయం కాదు అనుకుంటారు. ఓ, మెంటల్లీ దే వాంట్ టు సెలబ్రేట్ ఇట్. రియల్లీ ఏ ఉమెన్ హ్యాస్ టు సెలబ్రేట్ ఇట్. బికాస్ అప్పటిదాకా ఆడామగ తేడా లేనటువంటి స్థితి నుండి ఆ ఉమన్హుడ్ అన్నది అక్కడ కనపడుతూ ఉంది. వెన్ యూ వాంట్ టు సెలబ్రేట్ ఉమన్హుడ్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. అందుకని సెలబ్రేషన్. సరే, సామాజికంగా దానికి ఏంటంటే పూర్వకాలం చిన్నతనంలో వివాహాలు చేసినప్పుడు మా అమ్మాయి ఇప్పుడు కాపురానికి రావడానికి సిద్ధపడింది అని చెప్పడానికి ఒక చిన్న అనౌన్స్మెంట్ లాగా అత్తవారిళ్ళకి పంపించటం. లేదు, అంతకుముందు ఇలా రజస్వల పూర్వం వివాహాలు చేయడం కాక రజస్వలానంతరం వివాహాలు చేసే కాలం వచ్చాక మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది అని 10 మందికి తెలియజెప్పడం. ఇది ఒక రకమైన అనౌన్స్మెంట్. ఇది సామాజికమైనటువంటి కోణం సుమా, ఉమ్, ఆరోగ్య కోణం కాదు ఇది. అవును ఇది సామాజిక కోణం. ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే వాళ్ళకి దానికి విశ్రాంతి రావడానికి కనీసం ఒక వారం రోజులు పడుతుంది. ఆ లోపల వచ్చినటువంటి మార్పు సర్దుబాటు అవ్వడానికి. ఇది మీరు గమనించండి, మగపిల్లల్లో 13-14 ఏళ్ల వయసు వచ్చిన మగపిల్లలు ఎంత సాఫ్ట్గా ఉండేవాళ్ళు కూడా చాలా యారగెంట్గా కనపడతారు ఆ టైంలో. కారణం ఏమిటి? వాళ్ళకు కూడా ఆ మేల్ హార్మోన్స్ బయలుదేరుతూ ఉంటాయి ఆ టైంలో. ఉమ్, కాస్త బుద్ధి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ ఏజ్లో పిల్లలతో తగాదాలకు రారు. వాళ్ళు ఏం చెప్పినా సాఫ్ట్గా వాళ్ళని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు. అది ఇక్కడ ఫిజికల్లీ ఇంత బాగా కనపడుతుంది కనుక దానికి విశ్రాంతి ఇవ్వడం. దాంతోపాటుగా అప్పుడు చాలా ఆహార నియమాలు పాటించారు. ఆహార విహార వ్యవహార నియమాలు ఆరోగ్యానికి మంచిది. విహారం, ఎక్కడికి వెళ్ళకపోవడం. ఆహారం, పరిమితమైన ఆహారం.
వ్యవహారం కొంచెం మనసుకు సంతోషం కలిగేటటువంటి బిహేవియరు. ఏమిటి ఆహారం? ఉప్పు కారం లేనటువంటి ఆహారం పెట్టమన్నారు. తర్వాత లోపల కొత్తగా బయలుదేరినటువంటి హార్మోన్లు ఎక్కడన్నా చిన్న అడ్డంకి వాటికి ఉంటే అది పోవడం కోసం నువ్వులు బెల్లం కలిపి పెట్టమన్నారు. నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థం లోపల ఈ రకమైనటువంటిది ఏదైతే ఉందో అది ఎక్కడన్నా బ్లాక్ అయ్యి ఉంటే ఫ్లషెస్ అవుట్. అంచేత క్లీన్, ఆ గైనిక్ సిస్టమ్ క్లెన్సింగ్ అవుతుందన్నమాట, క్లెన్సింగ్ ప్రాసెస్. అందువల్ల నువ్వులు బెల్లం పెట్టడం, ఉప్పు కారం లేనటువంటి ఆహారం పెట్టడం ప్రధానం. ఎందుకంటారా? ఏమో తెలీదు అనుకున్నాం, కానీ ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ఇర్రెగ్యులారిటీ వచ్చి పెయిన్తో చాలా బాధపడుతున్న వాళ్ళు, విపరీతంగా పెయిన్తో ఆ టైంలో బాధపడే వాళ్ళకి మందులతో పాటు ఏం చెప్తారో తెలుసా? ఉప్పు కారం లేకుండా అయితే పెసరపప్పు బియ్యం కలిపిన అన్నం, కిచిడి, ఉప్పు లేకుండా బెల్లం నంచుకుని, పాలు, అంతే. ఇవి తీసుకుని ఆ 3 రోజులు ఉండు. ఈ విధంగా నువ్వు 6 నెలలు 6 సార్లు పీరియడ్స్లో ఈ రకమైన నియమం పాటిస్తే నీకు రెగ్యులరైజ్ అవుతాయి, ఆ సమయంలో వచ్చే నొప్పి రాదు అని చెప్తారు. దీనికి 100కి 100 పాళ్ళు ఫలితం ఉంటుంది. అంటే మరీ సిస్ట్లు ఎట్లాంటివి ఏమన్నా ఉన్న వాళ్ళవి తప్ప నార్మల్గా ఇర్రెగ్యులర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇది ఫలితం ఉంటుంది. అలాంటివి ఉంటే కూడా ఇది పాటిస్తూ మందులు తీసుకోమంటారు. అందువల్ల మొదటి 3 సార్లు ఈ రకంగా ఉప్పు కారం లేనటువంటి, మళ్ళీ బలం ఉండాలి కదా ఉప్పు కారం లేకపోతే, అందుకని పెసరపప్పు, నెయ్యి, బెల్లం, బియ్యం, ఈ ఆహారమే. లేదు గారెలు లాంటివి తినచ్చు ఉప్పు లేకుండా, అంటే నామినల్గా వేసి వేయనట్టు ఇంత వేసి అలాంటివి, అంటే బలవర్ధకం, కారాలు ఘాటుగా ఉండకూడదు. ఇలా గనక ఉన్నట్టయితే మొదటి 3 సార్లు 100కి 90% పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి రాదు. అమ్మ, సపరేట్గా కూర్చోబెట్టడం, సపరేషన్ అనేది ఎంతవరకు అవసరం? ఇది ఆరోగ్య రీత్యా ఫిజికల్గా చెప్తాం. ఈ ఫిజికల్గా జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రతిసారి కూడా ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు జరిగేది ఏమిటి, లోపల దానికి ఇంగ్లీష్లో వైద్యంలో ఏం చెప్తారంటే, వైద్య శాస్త్రంలో ఇట్ ఈజ్ ఎ ఫ్యూనరల్ ప్రొసెషన్ ఆఫ్ ఎన్ అన్ఫర్టిలైజ్డ్ ఓవం అని చెప్తారు. ఫ్యూనరల్ ప్రొసెషన్ ఆఫ్ ఎన్ అన్ఫర్టిలైజ్డ్ ఓవం. ఎంత బాగా చెప్పారండి, చూడండి చక్కగా. మరి అలాంటి ఫ్యూనరల్ ప్రొసెషన్ అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాలని మామూలు దృష్టితో చెప్తే, యాక్చువల్గా కొన్ని వేలు, ఆ నంబర్ మర్చిపోయాను నేను, 72 64 ఎంతో ఉంది ఆ నంబర్, ఐఎమ్ నాట్ ష్యూర్. అన్ని వేల టాక్సిన్స్ ఆ సమయంలో మన శరీరంలో నుండి బయటకు వస్తాయట. అందువల్ల కొంచెం దూరంగా ఉండడం అందరికీ మంచిది, వీళ్ళకి మంచిది, వాళ్ళకి మంచిది. ఇంత టాక్సిన్స్ని విరజిమ్మేటటువంటి సమయంలో ఎవరైనా దగ్గరికి వస్తే దీనికి డిస్టర్బెన్స్ ఉంటుంది. యాక్చువల్గా మిగిలిన వాళ్ళు దూరంగా ఉండడం, వీళ్ళకి మంచిది దూరంగా ఉండడం. ఇమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మామూలుగా చూడండి, నార్మల్గా ఉండేవాళ్ళు కూడా ఆ టైంలో కొద్దిగా చికాకుగా ఉంటారు. మీకు ఎందుకమ్మా, నేను కార్పొరేట్ ఆఫీసుల్లో వాళ్ళు మాట్లాడుకోవటం విన్నాను, ఒక లేడీ ఎంప్లాయీ కొంచెం చికాకుగా ఉంటే మేబీ షీ ఈజ్ డౌన్ అంటారు. అంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. అంటే అందరికీ కూడా ఆ సమయంలో ఆడవాళ్ళు చికాకుగా ఉంటారు. ఎందుకు? మానసిక హార్మోన్ల ప్రభావం వల్ల అని తెలుసు కనుక వచ్చి వైద్యుడి దగ్గరికి వెళ్ళి 10 మందికి తెలిసి నానా హంగామా చేసే బదులు మనమే జాగ్రత్తలు ఉంటే అయిపోలే, అందరికీ ఓ రూల్ పెట్టేయండి, అందరూ ఇలా ఉండండి అని. అది అలా ఉండేటటువంటి సమయంలో ఈ టాక్సిన్స్ ఇన్ని వస్తాయి గనక దూరంగా ఉండడం అన్నది చాలా మంచిది. పైగా ప్రతి నెల ఈ రకంగా టాక్సిన్స్ విడుదల చేస్తారు గనక ఆడవాళ్ళకి హార్ట్ అటాక్లు తక్కువ ఉంటాయి. మీరు కావాలంటే లెక్కలు చూడండి, వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో కానీ హార్ట్ అటాక్స్ తక్కువ. ఎందుకు? ఎవ్రీ మంత్ దే రిలీజ్ మెనీ ఆఫ్ ద టాక్సిన్స్.
పైగా గుండె దగ్గర ఒక థైమస్ అనే గ్లాండ్ ఉంటుంది, హార్ట్ దగ్గర ఉంటుంది. ఉమ్, ఈ థైమస్ గ్లాండ్ మీద ఈ టాక్సిన్స్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆ, ఎవరన్నా ఆ పరిస్థితుల్లో ఉంటే మన థైమస్ గ్లాండ్ పాడవకుండా ఉండాలంటే మనం కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఓకే. కానీ మరి మనం ఇవాళ రేపు చూస్తా ఉన్నాము, ఆ, అంటే అది మీరు అడిగింది. ఉరుకులు పరుగులు కానీ ఉరుకులు పరుగు. ప్రత్యేకించి దూరంగా ఉండాల్సిన ఉండడం- అవసరం లేదని కూడా ఒక వాదన ఆ వింటాం. వాదన ఉందమ్మా. ఎందుకు ఇట్స్ బట్ న్యాచురల్ కదా, ఇట్స్ బయలాజికల్ కదా అని అంటున్నారు. బయలాజికల్ ఏనమ్మా, నేను కాదంటలేదు. బయలాజికల్ వేస్ట్ ఎవ్రీడే, ఎవ్రీ 3-4 అవర్స్ మనలోంచి వచ్చే బయలాజికల్ వేస్ట్ని మనం ఏం చేస్తున్నామమ్మా, నా నుంచి వచ్చిందని ఏం చేస్తున్నాం అని దాచుకోవట్లేదు కదా. దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ పెట్టి వీఆర్ డిస్పోజింగ్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ వెరీ నీట్ వే, సో దట్ ఇది కూడా ఒక రకమైన ఇందా ఫ్యూనరల్ ప్రొసెషన్ అన్నాం కదా, ఈ వేస్ట్ను కూడా అంత జాగ్రత్తగానే ఉంచాలి. దానికి అలా ఉంచేటటువంటి ప్రాసెస్లో ఈ దూరంగా ఉండడం కారణం చెప్పాను కదా, దాని నుంచి వచ్చే టాక్సిన్స్ అని చెప్పి, ఈ టాక్సిన్స్ దూరంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే టాక్సిన్స్కి దగ్గరగా వెళ్ళకూడదనే దూరంగా ఉంచుతారు. అది ఇప్పుడు మన రోజుల్లో కుదరట్లేదు అని కదా అనేది. పూర్వం మరీ కొంత మధ్యకాలంలో ఉన్న చాదస్తాల్లో గదుల్లోంచి బయటికి రాకుండా, వెలుగు చూడకుండా అట్లా ఉండేవారు. అంత అక్కర్లేదమ్మ ఇప్పటికన్నా. వేర్ దేర్ ఈజ్ ఏ విల్ దేర్ ఈజ్ ఏ వే. మనసుంటే మార్గం ఉంటుంది కనుక అలా ఉండాలి అనుకుంటే ఇంట్లోనే అందరికీ తెలియాల్సిన పని ఏముందమ్మా, ఓ పక్కన హాయిగా రెస్ట్ తీసుకుంటూ కూర్చోవచ్చు, లోపలెక్కడో అంతఃపురంలో కనపడకుండా ఉండాల్సిన పని లేదు కదా. అవును, అందరి మధ్య ఇప్పుడు ఇంత దూరంలో ఉన్నారు, మీరు అంత దూరంలో ఉన్నారు, అంత దూరంలో కూర్చోవచ్చు. ఏం దగ్గరికి రావద్దని కూడా చెప్తున్నారు కదా ఈ మధ్య మనకి. అవును, అంతే కదా. అదే అలా కొంచెం దూరంగానే ఉండొచ్చు, అన్ని పనులు చెయ్యక్కర్లేదు, విశ్రాంతి ఇస్తే. ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళకి 35-40 ఏళ్ళు వచ్చేటప్పటికి రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి, గైనిక్ ట్రబుల్స్. ఈ నెల ఈ 3 రోజులు విశ్రాంతి ఇస్తే తర్వాత అటువంటి ప్రాబ్లమ్స్ రావు. పూర్వకాలం వాళ్ళు మరి 10 మంది పిల్లల్ని కని కూడా లేవా అంటే 1-2 కేసులు లేవని చెప్పలేం, కానీ ఎక్కువ మంది హిస్టెక్టమీలకు వెళ్ళినటువంటి వాళ్ళు లేరు కదా. ఎందుకని ఈ నియమాలు పాటించారు. అంతేకాని మేము ఎగురుతాం గెంతుతాం అనొద్దంటారు. వద్దమ్మా, అస్సలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు అత్యవసరమై ఎప్పుడో ఒకసారి చేయడం వేరు. ఇప్పుడు అత్యవసరమై ఇంత విశ్రాంతి తీసుకుంటే కూడా తన పిల్లో పక్కింటి వాళ్ళ పిల్లో కింద పడిపోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకోరా? ఖచ్చితంగా తీసుకోవాలి. నేను కదలకూడని స్థితిలో ఉన్నా గనక నేను వెళ్ళను, ఆ పిల్ల పడి చచ్చిపోయినా నాకు సంబంధం లేదనుకుంటామా? కాదు కదా. అట్లా అవసరానికి ఎప్పుడన్నా ఒకటి చేయడం వేరును, అన్ని రకాలైనటువంటి చేయడం వద్దు. ఇప్పుడు యోగా చేసేది కానీ వాటికి కానీ వాళ్ళందరూ ఏం జిమ్ములు కానీ ఈ టైంలో వద్దని క్లియర్గా చెప్తున్నారా లేదా? చెప్తున్నారంటే అర్థం ఏమిటి అంటే మనం నార్మల్గా చేసేటటువంటి పనులు కొన్ని తప్పనివి చేస్తాం కానీ స్ట్రెయిన్ అవ్వకూడదు. ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెయిన్ లేకుండా ఉండేటటువంటి పనులు చేసుకోవచ్చు. ఈ సమయంలో పూజలు అవి కూడా చేయొద్దంటారు. ఎందుకో తెలుసా? పూజలు చేస్తే ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీ తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండదు కదా, సెన్సిటివ్గా ఉన్నారుగా. మీరు ఇంకా గమనించినట్టయితే ఆ ఏజ్లో ఉన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఆ 3 రోజులు అయిన తర్వాత చూడండి, మామూలు పనులు చేస్తున్నా 4వ రోజు కానీ 5వ రోజు కానీ చూస్తే వాళ్ళ చేతులు మెత్తగా ఉంటాయి, సాఫ్ట్ ఉంటాయి. ఎందుకు ఉండాలి? ఏం తేడా లేదుగా, నార్మలేగా, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎందుకు సాఫ్ట్ అయినాయి అరిచేతులు అరికాళ్ళు ఆ 2-3 రోజుల తర్వాత? ఎందుకు పిల్లలు చికాకు పడతారు ఆ టైంలో? ఎందుకేం తినాలని అనిపించదు? ఎందుకు దిగులు పడ్డం, చాలా ఉంటాయి కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. అవును, ఎందుకు ఉంటుంది? హార్మోనల్ డిస్టర్బెన్స్. సో ఆ హార్మోనల్ డిస్టర్బెన్స్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి సిస్టమ్స్ పెట్టారు. అవి స్ట్రీమ్ లైన్ చేస్తే ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేగాని అదేదో పాతకాలం కదా అనేసి పాతకాలం విషయాలు పాత చింతకాయ అని చెప్పి కొట్టిపారేయకూడదు. అంతే కదమ్మా.
పాత కొత్త కాదమ్మా, అది పనికొస్తుందా లేదా అన్నది చూడాలి. ఎస్. ఈ పాత కొత్త అనే కళ్ళజోడు పెట్టుకునేటప్పటికి రంగులు మారిపోతాయి. అట్లా కాదు, అదేమన్నా మన పనికొచ్చిందా. నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. జాస్ అని చాలాసార్లు చెప్పాను నేను. జాస్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్లో, షార్క్స్కి సంబంధించింది. వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్తారు. స్విమ్మింగ్కి వెళ్తే షార్క్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ వెళ్ళిన వాళ్ళల్లో ఒక అమ్మాయి పీరియడ్స్లో ఉంది. ఆ వాసనకి వచ్చింది, రక్తపు వాసనకు వచ్చింది షార్క్, ఆ అమ్మాయిని తినేసింది. ఇంకా అది క్లియర్గా చూపిస్తాడు సినిమా. ఎప్పుడైనా కావాలంటే చూడండి. ఆ తర్వాత వీళ్ళందరూ దాని నుంచి తప్పించుకోవడానికి పడింది అసలు షార్క్స్ యొక్క చరిత్ర, ఇదంతా సినిమా. అంటే జంతువులు పసికట్టగలిగిన ఒక స్మెల్ ఉంది. ఉందా లేదా? ఖచ్చితంగా ఉందమ్మా. మరి అట్లాంటి దాన్ని మన హార్మోన్స్ మీద అది ప్రభావం చూపిస్తోందన్నది స్పష్టంగా తెలుస్తుంటే జాగ్రత్త పడడంలో తప్పేమిటి? దీన్ని, ఈ మాటని ఎవరు చెప్పారు అంటే భారతీయులు కాదు. ఇంగ్లాండ్లో 1967 ఆర్ 68, ఎగ్జాక్ట్లీ టైం డేట్స్ నాకు గుర్తుండవు. అప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న ఒక యూనివర్సిటీలో చేసిన పరిశోధనల ఫలితం ఆనాటి ఆంధ్రప్రభ డైలీలో చదివాను నేను. ఇట్ వాస్ సో షాకింగ్. సో అది అలా నాకు అప్పుడు చదివింది అలా మనసులో అలా నిలిచిపోయింది. ఆ సమయంలో ఒక స్త్రీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, అప్పుడు ఆవిడకి ఏ రకమైనటువంటి ఉపశమనం కలిగించాలి అన్నవాడు చాలా బాగా రాశారు. ఇంత సైంటిఫిక్గా ఆలోచించకుండా ఇది పాతది గనక పనికిరాదు అనేటటువంటి వాళ్ళు పాత బియ్యం తినం మేము, కొత్త బియ్యమే తింటామన్న మూర్ఖులు. అంతే. మీరు అన్నట్లుగా అమ్మ, పాతదా కొత్తదా కాదు, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనం ఎంతవరకు అనుసరించగలుగుతున్నాం. ఇప్పుడు పాతదనే పూర్వకాలం అసలు ఎవరిని కనపడనీయకుండా మూలెక్కడో కూర్చోబెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు అంత అక్కర్లేదు అనుకుంటున్నాం కదా, మారుతున్నాం కదా. అంచేత దాన్నొద్దు, కనీసం దగ్గరగా వెళ్ళడం, ఆ గాలి మనం పీల్చటం, ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు కదా. ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి ముందర శారీరకం కన్నా మానసిక ఆరోగ్యానికి మంచిది. మానసిక ఆరోగ్యమే స్త్రీల యొక్క గైనిక్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. రైట్ అమ్మా. ఇప్పుడు చాలామంది పిల్లలు అవ్వటం లేదు అయితే వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే పిల్లలు పుడుతున్నారు, శరీరాన్ని ముట్టుకోవటల్లా. అవును. అది అందుకని ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అమ్మా. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అన్నీ కలిపి మనకు ఒక ఆచారం సంప్రదాయంగా పెడితే మధ్య మధ్యలో కొంచెం చాదస్తం కూడా చేరింది. ఆ చేరిన చాదస్తాలు పక్కకు పెడతాం, అసలైన దాన్ని పాటిద్దాం. ఖచ్చితంగా అమ్మా, తప్పకుండా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.